आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी। बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी न पैदा होगा। साबिक सीनियर कांग्रेस कायद गंजी अंजनेलू ने मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर ली। शहर महबूब नगर के टीआरएस दफ्तर में आज गंजी अंजनेलू ने कांग्रेस पार्टी को छोड़कर टीआरएस पार्टी में वजीर मौसूफ की मौजूदगी में शमूलियत अख्तियार कर ली। इस मौके पर गंजी अंजनेलू ने कहा कि डॉक्टर वी श्रीनिवास गौड़ की जानिब से की जा रही तरक्याती कामों को देखकर ही टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर ली। वज़ीर मौसूफ ने इस मौके पर कहा कि गुज़िश्ता दिनों हुई बारिश की वजह से तमाम तालाब भर चुके हैं, लिहाजा हुकूमत अनकरीब महबूब नगर के तमाम तालाबों में माहीगीरों की तरक्की को यकीनी बनाने के लिए मछली के बच्चों को छोड़ा जाएगा। इस मौके पर रियासती टीआरएस कायदीन अंदे बाबैया, सदर नशीन बल्दिया केसी नरसिमलू, डीसीसीबी नायब चेयरमैन के वेंकटैया, नायब सदर नशीन ताटी गणेश, काउंसलर्स और दीगर ने शिरकत की। పంచాయతీ మా కుటుంబం గండి లింగన్న గారి నుంచి మొదలుకుంటే బాలయ్య గారి నుంచి మొదలుకుంటే మా గండి సీల నుంచి మొదలుకుంటే గంజలు ఈరోజు ఇక్కడ వరకు గండి ఇక్కడ వరకు కిషోరు అదే వాళ్ళు మా ఇంకన్నా ఎవరు చూసినా తరతరాల నుంచి మేము ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కానీ మా ఇంటి ముందరకు నీళ్ళు వస్తలేవు, బోర్లు లేవు, రైతు లేవని తిరిగేది, ఎన్నో ఇబ్బందులు పడేది. మరి మౌనాలు జరుగుతున్న అభివృద్ధి చూసి అన్ని కులాలకు ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి ప్రాతినిధ్యం చూసి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మా తాతల నుంచి మా నాన్నల నుంచి రాజకీయంలో ఉన్న మేము మా వాళ్ళ కొత్తగా పనులు చేసుకోలేకపోయారు, అభివృద్ధి జరగలేదు ఆ ప్రభుత్వంలో. మరి మేము రాజకీయంగా ఉండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కూడా తొందరగా పట్టుకుంటూ ఇంత అభివృద్ధి చూసి మళ్ళీ నేను ఒకవైపు నా కుటుంబం ఒకవైపు ఉంటే చూసే వాళ్ళకు కూడా బాగుండదు. అయినా ఒక కౌన్సిలర్ గారిని పనిచేసి అంతకుముందు ఇప్పటి అభివృద్ధి ఫ్యూచర్ ఏమైతే తెలంగాణ కూడా చూసి కూడా దీంతో పాటు నేను లేకపోతే ఇక ఈ రాజకీయాలకు అర్థం కూడా ఉండదని చెప్పి మరి వాళ్ళ కుటుంబం అందరూ కూడా పెద్దలందరూ కలిసి గత 15 రోజుల క్రితం నుంచి కూడా ఒక మంచి రోజు చూసి చేయలేద్దామని చెప్పి వాళ్ళందరూ రావడం, అన్నదమ్ములు అందరూ కూడా ఆ రోజు చెప్పిన మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం అందరం కలిస్తేనే ఓటు, మనం అందరం కలిస్తేనే మన ఆశయాలను నెరవేర్చగలుగుతాం, మన పెద్దల పనులను చేసుకోగలుగుతాం అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి అమావాస్య గంజి శ్రీరామన్న, గంజి అమీనన్న, గంజి లింగన్న, గంజి బాలయ్యన్న, ఈరోజు మా గంజి కౌన్సిలర్ గంజి వెంకటరామన్న, ఈరోజు చేయలేదు గంజి అంజనీయులన్నా, ఈరోజు బాబురాలు గుర్తుపట్టడం మాత్రం ఉండదు. కొత్తగా ఎవరైనా వచ్చిన తప్ప మహబూబ్నగర్ అంటేనే గంజలు ముద్రాలలో ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఏం చేయాలనుకున్నారు, అందరు మంచిగా అందరు. అందులో గంజలు అనేది కూడా ఒక ఫేమస్. అన్నంలో గంజల్లో గంజలు గంజికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉన్న గంజలు
మరి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మా అందరి బాబాయ్ గారు, మా రాష్ట్ర కార్యదర్శి గారు, వారు నిన్న ఫోన్ చేసి ఇంకో మామూలు పేరైతుండే మరి కలిసిపోదామని చెప్పి వాళ్ళు ఫోన్ చేయగానే ఖచ్చితంగా అన్నారు అందరూ కలిసిపోదామని చెప్పిన ఈరోజు ఆయన ప్రేమతో ఒకసారి మీకు పిలిస్తే కూడా పనులు ఎక్కువ ఎదుర్కోతాడు, కానీ ఆయననే ఫోన్ చేసి అలాగే వస్తా అని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో రావడం వారితో పాటు जिला महबूबनगर के जेडपी हॉल में अक़लियती रिहायशी जूनियर कॉलेज में आउटसोर्सिंग जूनियर लेक्चरर्स के लिए भर्तीनामा तकसीम के प्रोग्राम का एहतमाम किया गया। इस प्रोग्राम में मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए जूनियर लेक्चरर में तकरूरी कागजात को हवाले किया। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि मेहनत और लगन से काम करने पर मुस्तकबिल हमेशा ताबनाक हुआ करता है। उन्होंने ये भी कहा कि आज सरकारी मुलाजिमत के बराबर खानगियाने में भी बेहतर तौर पर उजरत पा रहे हैं। ఇంకా ప్రయత్నం చేయండి, మీకు చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్ తెలంగాణలో ఇంకా అనేక రకాల గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ లో కూడా అనేక రకాల జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ లోనే ఎక్కువ జీతాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ వస్తేనే జాబ్ అనే భావనలో పోవాలి. అమెరికా లాంటి దేశాలు కూడా గవర్నమెంట్ ఎవరు చేయరు, ప్రైవేట్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ లో వాళ్ళ సామర్థ్యం బట్టి పెరుగుతూ పోతుంది. ఉద్యోగమే ఇంకా ఏదైనా కూడా గవర్నమెంట్ లో ప్రైవేట్ లో మీకు మంచి అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. మరి పెళ్లి ఇంకా మీరు త్యాగం చేయాలి. महबूबनगर मुस्तकर के ऋषि नीट एकेडमी के तलबा ने जुमा के रोज कौमी सतह के मेडिकल यूजी नीट दाखिला इम्तिहान में बैक वक्त 60 MBBS नशिस्तों के जारी करदा नताइज में रिकॉर्ड हासिल किया। इस नताइज से पता चलता है कि मुत्तहिदा महबूबनगर में ऋषि एकेडमी के 60 तलबा जिले की तारीख में कौमी सतह पर रिकॉर्ड दर्ज किया है, जिनमें ऋषि ITG नीट के तलबा एन वर्षम ने 605 नंबर, टी मैत्री ने 604 नंबर, एस अरुणा 601 नंबर, वासवी रेड्डी 572 नंबर, अखिल 561 नंबर के साथ साथ कुछ दूसरे तलबा ने कौमी सतह पर भी कामयाबी हासिल की। इस मौके पर कॉलेज के चीफ एडवाइजर वेंकटैया, चेयरमैन चंद्रकला वेंकट, प्रिंसिपल लक्ष्मा रेड्डी और असातिज़ा को मुकामी वजीर ने सताइश करते हुए मुबारकबाद पेश की। విడుదలైనటువంటి నీట్ ఫలితాలలో మహబూబ్నగర్ పట్టణంలోని రిషి మెడికల్ అకాడమీ 60 మంది విద్యార్థులకు ఒకే విద్యా సంవత్సరంలో సీట్లు సాధింప చేయడం అనేది చాలా గొప్ప విజయమని తెలియజేస్తున్నాను. మా దగ్గరికి సాధారణ స్థాయి విద్యార్థులు వస్తారు. మరి అటువంటి విద్యార్థులకు మొదటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మేము మా యొక్క లెక్చర్స్ ఒక సమన్వయంతో ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో వర్క్ చేయడం వల్ల మా యొక్క విద్యార్థులకు ఏ సబ్జెక్టులోనైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా మా యొక్క లెక్చర్స్ అందరూ కూడా వారిని ఒక పేరెంట్ టీచర్ లాగా, అంటే వారి యొక్క పేరెంట్స్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఆ పిల్లల్ని చేరదీసి వారిలో
కలిగినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికెప్పుడు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకుపోవడం వల్ల మరి ఎట్ ఏ టైం 60 MBBS సీట్లని మా యొక్క విద్యా సంస్థలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు సాధించారని తెలియజేస్తూ మరి 605, 604, 601, 572, 561 మార్కులు మా విద్యార్థులు సాధిస్తూ 500కు పైగా 20 మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో MBBS సీట్లు సాధించేవారు 40, ఈ విధంగా మొత్తం 60కి పైగా MBBS సీట్లు సాధిస్తూ మరి ఈ యొక్క సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో ఎయిమ్స్, జిప్మర్ వంటి దేశంలో పేరెన్నికైనటువంటి జాతీయ స్థాయి కళాశాలల్లో కూడా మా యొక్క విద్యార్థులు సీట్లు సాధిస్తారని తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి మా యొక్క లెక్చరర్స్కి మరి మేము చక్కగా విద్యాబోధన జరగడానికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, మాకు సహకరిస్తున్నటువంటి నాయకులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థి సంఘాలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరు వర్షిత. నాకు నీట్ ఎగ్జామ్లో 605 మార్క్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీ ర్యాంక్ 65 వచ్చింది. నాకు ఇంత సక్సెస్ రావడానికి రిషియే కారణం. నేను ఇక్కడ జాయిన్ అయ్యే ముందు చాలామంది అంటే మా పేరెంట్స్కి కాల్ చేసి మీరు చైతన్య నారాయణ అయ్యొచ్చు కదా హైదరాబాద్లో, ఎందుకు రిషిలా జాయిన్ చేస్తారని దాదాపు 1 మంత్ దాకా మమ్మల్ని ఒక డైలమాలో పెట్టారు. అంటే చైతన్య నారాయణే బెస్ట్ అని. నేను అప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు నా సక్సెసే వాళ్ళకి ఆన్సర్ అని నేను చెప్తున్నా. ఇక్కడ 60 సీట్స్ రావడము, ఒక 500 స్టూడెంట్స్లో 60 సీట్స్ రావడం అనేది ఇట్స్ చాలా బిగ్ థింగ్. ఒక 1000 స్టూడెంట్స్లో 100 రావడం కాదు, 500 స్టూడెంట్స్లో 60 సీట్స్ రావడం అనేది చాలా పెద్ద థింగ్ అని నేను భావిస్తున్నాను. మా ఈ 60 సీట్సే అందరికి ఆన్సర్. చైతన్య నారాయణే కాదు, రిషి కూడా చాలా బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ అందరికీ మాకు సపోర్ట్ చేసిన సర్స్, లెక్చరర్స్ అండ్ ఆల్ మా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ. నా పేరు టీ మైత్రేయ. నాకు 605 మార్క్స్ వచ్చినాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిషి జూనియర్ కాలేజ్లోనే చదివిన. ఇక్కడ లెక్చరర్ సపోర్ట్, ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్, లాక్డౌన్లో కూడా ఇంటికి మాది జడ్చర్లకు వచ్చి ఎగ్జామ్ పెట్టడం చాలా సపోర్ట్ చేసారు కాలేజ్ వాళ్ళు. మా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా చాలా డైరెక్టర్ సార్ కూడా చాలా కేర్ తీసుకునేవాళ్ళు. వీళ్ళందరి సాయంతో నాకు 604 మార్క్స్ వచ్చింది. जिला विकाराबाद में एक नामालूम खातून की मुश्तबा हालत में नाश दस्तयाब हुई। तफसीलात के मुताबिक जिला विकाराबाद के रेलवे स्टेशन के करीब गणेश मुजस्सिमों को बनाने वाले शेड के मुकाम से एक नामालूम खातून की नाश दस्तयाब हुई, जिस पर शेड के मालिक ने फौरन इसकी इत्तला पुलिस को दी, जिस पर CI राजशेखर, MRO रविंदर, क्लोज और डाक टीम ने चाय वाक़े पहुंचकर तफ्तीश अंजाम दी। पुलिस की जानिब से ये गुमान किया जा रहा है कि इस्मत दरी के बाद कत्ल कर दिया गया है। पुलिस ने इस खुसूस में एक केस दर्ज करते हुए मसरूफ़ तहक़ीक़ात है। KL प्रोजेक्ट के पंप हाउस का रियासती वजीर बराए ज़राअत सिंगिरेड्डी निरंजन रेड्डी ने रुकन असम्बली भीरम वर्षवर्धन रेड्डी के हमरा दौरा करते हुए मुआयना किया। KL प्रोजेक्ट के पंप हाउस में पानी पहुंचने की वजह से मोटर मशीन पानी की जद में आ गई है, जिसकी इत्तला मिलते ही वजीर मौसूफ सिंगिरेड्डी निरंजन रेड्डी ने KL प्रोजेक्ट पंप हाउस का दौरा करते हुए मुतल्लिका अहदेदारों से पंप हाउस में दाखिल होने वाले पानी की वजूहात की जानकारी हासिल की। इस मौके पर वजीर मौसूफ ने कहा कि काश्तकारों को घबराने की कोई ज़रूरत नहीं है। पंप हाउस में मौजूद तमाम पानी को हटाकर मोटर मशीनों के बहाल करने का इक़दाम उठाए जाएंगे, ताकि मामूल के मुताबिक अपना काम सरअंजाम दे सकें। స్టేషన్ కానీ భూగర్భంలో నిర్మించే పంప్ స్టేషన్ కానీ భూగర్భంలో నిర్మించే ఇతర ఏ రకమైన సాంకేతిక పరమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఏ రకమైన నిర్మాణాలు తలపెట్టినప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా అనుసరించేటువంటి విధానాలు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే అక్కడ పని జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దానికి దీనికి సంబంధమే ఉండదు. అసలు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా చెప్పడం దానివల్ల ఇది అవుతుందని, అంత మూర్ఖపు విషయం అవుతుంది. దానికి దీనికి సంబంధమే లేదు. అందులో ఇక్కడ ఉండేటువంటి పంపులలో మధ్యలో అది అయింది, ఈ చివరిది కాదు, మధ్యలో అది అయింది. ఆ మధ్యలో అయింది కూడా ఏ సాంకేతిక సమస్య వల్ల అయింది అనేది నీళ్లు తోడితే తప్ప మనకు తెలియదు. కానీ ఒకటేదని ఖరాఖండిగా చెప్పగలను,
నేను కూడా సైన్స్ స్టూడెంట్నే చదువుకున్న రోజులలో, కాబట్టి నాకు కూడా కొంత పరిజ్ఞానం ఉంది. పైగా ఈ ప్రాజెక్టుల కోసం 20 ఏళ్ల నుంచి అధ్యయనం చేసినాం. ఒక్కొక్క ప్రాజెక్టును రూపొందించేటువంటి క్రమంలో కేసీఆర్ గారితో పాటు మేము మాది 20 సంవత్సరాల అధ్యయనం ఉంది. దీని వెనక ఒట్టి గాలి మాటలు నేను మాట్లాడాను, చాలా బాధ్యతతో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులలో ఇది ఈ పంపింగ్ స్టేషన్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య వల్లనే జరిగిందనే మేము భావిస్తున్నాం. అది ఏ రకమైన సాంకేతిక సమస్య అనేటువంటిది నీళ్లు తోడితే తప్ప మనకు అర్థం కాదు సంపూర్ణంగా. కొద్దిగా మీరు కూడా అందరూ కూడా సమయం ఇచ్చి దయచేసి ఎట్లా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి అప్పటిదాకా ఈ స్టాండ్ను పక్కాగా మెయింటైన్ చేయండి. ప్రజలకు భీతి కలిగేటట్లు, ఆందోళన కలిగేటట్లు మనం ఎవరం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదనేది. जिला नागर कर्नूल के मंडल कोल्हापुर के एल्लूर में केएल प्रोजेक्ट में पानी दाखिल होने पर मुआयने के लिए गए बीजेपी सदर एलनी सुधाकर राव को पुलिस ने गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक केएल प्रोजेक्ट में पानी दाखिल होने पर मुआयने के लिए गए बीजेपी सदर एलनी सुधाकर राव को पुलिस ने इजाजत न होने की बिना पर बीजेपी कायदीन को रोक दिया, जिस पर सुधाकर राव ने पुलिस से उलझते हुए कहा कि हमें मुआयने की क्यों इजाजत नहीं दी जा रही है। इस रस्साकशी के दौरान पुलिस ने जबरदस्ती इन कायदीन को गिरफ्तार कर लिया। బండి ఎక్కలేదు మీరు చాలా పెద్ద ఎత్తున సార్ టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే మీరు చేస్తున్నారు సార్. వద్దు చాలా మంది వస్తున్నారు. बाला इलाकों में हो रही शदीद बारिश की वजह से जिला महबूबनगर के प्रियदर्शनी चुराला प्रोजेक्ट के 52 दरवाजों को खोलकर किया जा रहा है पानी का अखराज। तफसीलात के मुताबिक गुज़िश्ता दिनों से बाला इलाकों में हो रही शदीद बारिश की वजह से वक्फे से चुराला प्रोजेक्ट की सतह आब में मुसलसल इजाफा हो रहा है, जिसकी वजह से ओहदेदारों ने 52 दरवाजों को खोलकर श्रीसलम आबी ज़खायर को 5,29,224 क्यूसिक पानी को छोड़ा जा रहा है। फिलहाल प्रोजेक्ट में बाला इलाकों से 5,20,000 क्यूसिक की आमद है, जबकि प्रोजेक्ट की मुकम्मल सतह अब 9,657 टीएमसी है और फिलहाल 4,225 टीएमसी मौजूद है। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।